హలో అండి అందరికీ. ఇది మా విలేజ్ పక్కన కస్కూరు అనే విలేజ్లో ఇంత రైనీ దాంట్లో కూడా టెంపుల్, రాములవారి టెంపుల్ ప్రతిష్ఠ అవుతుంది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారన్నమాట, ప్రతిష్ఠ చేశారు. అది చూసే అదృష్టం దక్కిందని అనుకోవాలి. ఎందుకంటే మేము హైదరాబాద్కి వెళ్ళడానికి నియర్ గుంటూరు వరకు వెళ్ళి ఫుల్ హెవీ రెయిన్స్, ఆ వరదలలో ఇబ్బంది పడతామేమో అన్న డౌట్తో వెనక్కి వస్తే ఆ వర్షంలో నియర్ మా ఊరికి దగ్గరలో ఉన్నప్పుడు ఈ విగ్రహ ప్రతిష్ఠ అంటే ఏమో ఆ దేవుడు అలా దర్శనం కల్పించాడేమో అన్నట్టుగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంత వర్షంలో కూడా అందరూ భక్తులు ఎలా వస్తున్నారంటే అక్కడే అర్థమైపోతుంది. టెంపుల్ కొత్తగా కట్టారు రీసెంట్గానే, చాలా చాలా సూపర్ అంటే సూపర్గా కట్టారు. ఈ క్రేన్తో స్వామివారిని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారన్నమాట. అసలు ఎంత మనశ్శాంతి అనిపించిందంటే, అంత భయంగా మేము వెనక్కి వచ్చినా కానీ చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అక్కడ ఉండి ఇంకా ఫుల్ వర్షం పడుతుంది కదా, వెళ్ళడానికి దగ్గరికి వెళ్దాం అనుకున్నా అవ్వలేదు. అసలుకి చూసాము, చాలా చాలా అదృష్టం అని అనుకున్నాము. బాగా కట్టారనమాట టెంపుల్. విగ్రహ ప్రతిష్ఠ చాలా చాలా ఊరంతా లైటింగ్ వేశారు, అంతా బాగా చేశారు. ఇంత వర్షంలో కూడా అసలు ఫుల్ వర్షం పడుతుంది చూడండి. అక్కడ మొత్తం ఆంజనేయ స్వామి అవన్నీ కట్టారు. ఒక పాజిటివ్ వైబ్ లాగా ఉందన్నమాట. పక్కన రాముల వారి దానికి పూరి అంటే తాటాకులతో వేసింది ఒక చిన్న గుడిసెలాగా కూడా అలాగా క్రియేట్ చేశారు. చాలా చాలా బాగుంది. నియర్ బై ఎవరన్నా ఉంటే కనుక కంపల్సరీగా విజిట్ చేయండి, అంత బాగుంది టెంపుల్ కూడా. అసలు చూస్తూ ఉండిపోవచ్చు అనమాట, అలా ఉన్నాడు ఆంజనేయ స్వామి. అయితే నియర్ బై ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి, చూసే అదృష్టం దక్కింది అనుకోవచ్చు. ఇది మా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది, అంటే ఇది పొన్నూరు పక్కన విలేజ్ అనమాట, కస్కూరు అనే విలేజే. అసలుకి ఎంత ధన్యమైపోయింది అనుకోవచ్చు. పొన్నూరులో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం అని ఉంది, చిన్నకాశీ అనే పేరు కూడా ఉంది. ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడైనా కంపల్సరీగా విజిట్ చేయండి, అంత పవర్ఫుల్ కూడా.